హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు బాగుండాలి, మా ఛానల్ చూస్తూ ఉండాలి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ లెమన్ రైస్ అండి. అప్పటికప్పుడే చేసుకోవాలి. మిగిలిపోయిన రైస్తో ఎలా చేసుకోవాలి, కొంచెం వెరైటీగా అయితే చేసుకోవాలి అనేసి అందరికీ ఉంటుంది. మెయిన్ కాలేజ్ గర్ల్స్కి, బ్యాచిలర్స్కి ఇది ఈజీగా అయిపోయిన రెసిపీ అండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. వైట్ రైస్, నెక్స్ట్ ఆయిల్, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పసుపు, శనగపప్పు కొంచెం, ఇంగువ కొంచెం, నెక్స్ట్ సరిపడా ఉప్పు అండి, నెక్స్ట్ నిమ్మకాయ నిప్పలు. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ బటన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయండి. ఓకేనా అండి? ఇప్పుడు ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కడాయి అయితే పెట్టుకుందాం. కొంచెం ఆయిల్, జీలకర్ర కొంచెం, మినప్పప్పు కొంచెం, శనగపప్పు కొంచెం, నెక్స్ట్ ఆవాలు, కరివేపాకు చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా అయితే వాళ్ళు పక్కన తీసి పెట్టే ఛాన్స్ ఉండదు. ఎన్నో వీడియోస్లో చెప్పాను ఇలాగా. ఆ ఛాన్స్ మనం అసలు ఇవ్వకూడదు వాళ్ళకి, తినే వాళ్ళకి. ఇలా అయితే తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ చిట్కా. నెక్స్ట్ పచ్చిమిర్చి, బాగా పసుపు కొంచెం వేస్తాం. మనం ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. ముందుగా వేసుకుంటామండి. ఇంగువ వేస్తే ఆ స్మెల్ ఒక వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పోపు అయితే బాగా వేగింది. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. సరిపడా సాల్ట్, బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇలా సెట్ చేసుకుంటూ ఉండాలి.
ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా నువ్వులండి. టేస్ట్ అయితే చాలా అదురుతుంది, అదిరిపోతుంది, అంత బాగుంటుంది. ఓకే, కొంచెం కలుపుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు నిమ్మకాయలు అయితే పిండుకుందాం. నిమ్మకాయ స్టవ్ ఆఫ్ చేసుకొని పిండుకోవాలి. ఇలా 2-3 పడతాయండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. లెమన్ రైస్ అయితే రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఆఫీసులకు వెళ్ళేవారు, స్కూల్స్కి వెళ్ళేవారు, మెయిన్ కాలేజీ హాస్టల్స్లో ఉంటారు కదా, వాళ్ళకి అర్జెంటుగా అయిపోవాలి వర్క్ అంటే ఇలా ట్రై చేస్తే బాగా వాళ్ళకి సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, చివరిగా అయితే లెమన్ రైస్ రెడీ. ఇది ఒక్కసారి ట్రై చేయండి. లెమన్ రైస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్.